హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ. 4 రోజుల ఐటీ దాడుల తర్వాత స్పందించిన సినీ నిర్మాత దిల్ రాజు 4 రోజుల పాటు తన ఇంట్లో జరిగిన ఐటీ దాడుల గురించి మొదటిసారి దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్లో ఆయన నివాసంతో పాటు శ్రీనగర్ కాలనీలోని ఆయన ఆఫీస్ మరికొంతమంది నిర్మాణ సంస్థల కార్యాలయాలపై అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. ఐటీ సోదాలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. కొన్ని ఛానల్స్ సోషల్ మీడియాలో ఆయనకు చెందిన నగదు డాక్యుమెంట్లు అధికారికంగా లభించాయని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై దిల్ రాజు తానే స్వయంగా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు చేయడం చాలా సర్వసాధారణమని సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. తమ లావాదేవీలన్నీ క్లియర్గా ఉన్నాయని అన్నారు. ప్రచారంలో ఉన్నట్లు కోట్ల రూపాయల నగదు తమ వద్ద లభించలేదని ఆయన స్పష్టం చేశారు. దాడుల సమయంలో దాదాపు 20 లక్షల రూపాయల లోపు మాత్రమే నగదు తమ వద్ద ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ద్వారా తమ కుటుంబం పేరు భంగం కలిగించకూడదని కోరారు. ఐటీ అధికారులు 24 క్రాప్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలించారని అన్నిటినీ రికార్డులో ఉంచి చూశారని అన్నారు. ప్రొడక్షన్ సంస్థ నుంచి లభ్యమైన డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని అధికారులు తమకు తెలిపారని దిల్ రాజు తెలిపారు. తాము గత 5 ఏళ్లుగా ఎక్కడా పెద్దగా పెట్టుబడులు పెట్టలేదని, అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారా చేయబడుతున్నాయని దిల్ రాజు పేర్కొన్నారు. తమ వ్యక్తిగత వ్యవహారాల్లో లేదా సంస్థ ఆధ్వర్యంలో ఎలాంటి అక్రమాలు లేవని, అధికారులు కూడా దీనిని ధృవీకరించారని చెప్పారు. ఐటీ దాడుల నేపథ్యంలో వచ్చిన ఆరోపణలు తప్పని తేల్చారు. అదేవిధంగా తన తల్లి ఆరోగ్యం గురించి కూడా ప్రస్తావించారు. లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్న తమ తల్లిపై తప్పుడు ప్రచారాలు చేయడం బాధాకరమని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆన్లైన్ బుకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు విధానాలు కొనసాగుతున్నాయని, అయితే కలెక్షన్లు అధికంగా చూపించడం వంటి తీరు పరిశ్రమ మొత్తానికి హానికరమని అన్నారు. అందువల్ల ఈ వ్యవహారంపై పరిశ్రమలోని పెద్దలు కలిసి చర్చించి మార్గదర్శకాలు నిర్ణయించుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 3న తమ ముందు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు దిల్ రాజు స్పష్టం చేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.